ఆదికాండం 9వ అధ్యాయంలో నోహుతో దేవుడు చేస్తున్న నిబంధన మనము చూడొచ్చు. నోహుతో దేవుడు చేస్తున్న నిబంధన. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తున్నామైతే అక్కడ నిబంధన అనే అంశము దేవుని ఏర్పాటు, దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆ ప్రేమ మన పట్ల దేవుడు చూపిస్తున్నప్పుడు నిబంధనతో కూడిన ప్రేమ అని మనం చూసి వచ్చినాం. నిబంధన అనే అంశాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో దేవునికి మనకుంటున్న సహవాసము నిబంధనతో కూడింది అనే గ్రహింపులోనికి మనము రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము సరిగా గ్రహించాలి అంటే కూడా ఇది అవసరమని నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే తదుపరి అధ్యాయంలో దేవుని నిబంధన గురించి ఒక మాట పౌలు అక్కడ ఎత్తుతాడు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా తన ప్రణాళిక చొప్పున మనకు ఈ అవకాశాన్ని కల్పించాడని నేను ఉద్దేశిస్తున్నాను. మంచిది. 9వ అధ్యాయంలో నోహుతో దేవుడు చేసిన నిబంధన ఇక్కడ మనకు దేవుని వాక్యంలో మనము చూడొచ్చు. నోహుతో దేవుడు చేసిన నిబంధన. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముతో దేవుడు రక్షణ నిబంధనను ప్రారంభించాడు. మానవాళిని విమోచించే నిబంధనను దేవుడు ప్రారంభించాడు. ఆ విమోచన నిబంధనలో ఉంటున్న కొన్ని విషయాలు, ప్రారంభంలో దేవుడు చెప్పిన వాగ్దానాలు గత వారం మనం చూసాం. స్త్రీకి అపవాదికి వైరం పెడతానని ప్రాముఖ్యంగా సెంట్రల్ గా అది ముఖ్యమైనది అని మనం చూసాం. స్త్రీకి అపవాదికి దేవుడు వైరం పెడతాడు, వేరుపాటు దేవుడు చేస్తాడు. ఆ తర్వాత స్త్రీ సంతానము అపవాది యొక్క సంతానము, తర్వాత ముగింపు పురుషుని కార్యంతో ముగిస్తున్నట్లు అక్కడ మనం చూడొచ్చు. దేవుడు ఆ విధంగా విమోచన ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది అని దేవుడు అక్కడ సూచించాడు. స్త్రీ మొదటగా మోసపరచబడింది కాబట్టి ఆమె యొక్క అవమానం దేవుడు తొలగిస్తూ ఒక అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. అంతేగాని అక్కడ మనం దాన్ని వేరే విధంగా చూడడానికి లేదు. ప్రస్తుత కాలంలో మనం కూడా ప్రత్యేకంగా స్త్రీలు గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, ఇదిగో ఈ అవమానము తొలగించబడాలి అని అంటే దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును అనే చక్కటి మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన ఇండ్లలో నుండి మన పిల్లల్ని పెంచటంలో, వ్యక్తిగత జీవితంలో పాపమును పారద్రోలి, పాపంతో పోరాడి పాపమును పారద్రోలి, ఇదిగో ఈ చక్కటి అవకాశం, దేవుడిచ్చిన ఈ చక్కటి మేలును ఆ విధంగా దాంట్లో వర్ధిల్లారు. చివరికి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. స్త్రీ సహకారము లేకుండా విమోచన లేదు. పురుషుని యొక్క నడిపింపు లేదా ఆధిపత్యము లేకుండా విమోచన లేదు. కానీ నిజమైన సంతానము, నిజమైన పురుషుడు, చివరి ఆదాము యేసుక్రీస్తు ప్రభు అని, వాస్తవానికి ఇది క్రీస్తును గురించిన వాగ్దానము. క్రీస్తు గణపరచబడినట్లు దేవుడు ఏర్పాటు చేస్తున్న నిబంధన అని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ఆయన వచ్చి సిలువలో తన ప్రాణమును అర్పించి అపవాది పైన జయము ఆయన పొంది సంపూర్ణమైన విమోచన తన రక్తం ద్వారా, తన సిలువ ద్వారా క్రీస్తు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇంకెన్నో విషయాలు దాంట్లో చూడొచ్చు, కానీ వ్యక్తిగతంగా మీరు ధ్యానించాలి. తప్పకుండా వ్యక్తిగతంగా మీరు ధ్యానించినట్లయితే దాని వలన ఆత్మీయ క్షేమము ఎంతగానో ఉంటుంది. ఆ తరువాత దేవుడు 9వ అధ్యాయం లేకపోతే
ఆదికాండం 6వ అధ్యాయం నుండి నోవహుతో దేవుడు నిబంధన చేస్తాడు. నోవహుతో దేవుడు నిబంధన చేస్తున్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నిబంధన యొక్క ఉద్దేశం జాగ్రత్తగా వినండి. ఈ నిబంధన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మానవాళికి సృష్టికి సాధారణమైన కాపుదలను ఇస్తాను అని దేవుడు నోవహుతో ఆ అగ్రిమెంట్ లోనికి ఆయన వస్తున్నాడు. మనుషులను రక్షించాలి, మనిషిని విమోచించాలి అని దేవుని యొక్క ఉద్దేశము. ఆదాంతో ఆ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయితే ఈ రక్షణను మనస్సులో ఉంచుకొని మానవాళంతటికి, సృష్టి అంతటికి సాధారణమైన కాపుదలను, ప్రిజర్వేషన్, సాధారణమైన కాపుదలను ఇస్తానని దేవుడు నిబంధనలోనికి ఆయన వస్తున్నాడు. ఈరోజు మనము పొందుతున్న ప్రతి మేలు ఇదిగో ఇక్కడి నుండి వస్తుంది అని మనం గ్రహించాలి. 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, లేకపోతే 3వ వచనంలో, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. 5వ వచనంలో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. మనుషులు భూమి పైన విస్తరిస్తూ క్రమంగా ఏం జరిగింది అని అంటే, పాపము విస్తరించడం ప్రారంభమైంది. మనుషులు భూమిలో, దేవుని సృష్టిలో విధ్వంసము సృష్టిస్తున్నారు, అంత నష్టము కలుగజేస్తున్నారు. పాపము పెరుగుతూ ఉంది. 5వ వచనం ఎంత చక్కగా అక్కడ చూస్తున్నాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎల్లప్పుడూ వీరి హృదయంలోని ఆలోచన ఇంకా చెడ్డదిగా ఉంది. వీరి ఊహంతయు చెడ్డదిగా ఉంది. ఇంత గొప్పగా పాపము జరిగిస్తున్నారు అని దేవుడు ఈ పరిస్థితిని ఆయన చూసి దీనంతటిని నశింపజేయడానికి, లేకపోతే దీనంతటిని తుడిచివేయడానికి దేవుడు ఈ ఈ వాక్య భాగంలో ఆయన తన నిర్ణయాన్ని నోవహుతో తెలియజేస్తాడు. ఇదిగో ఇంత ఘోరంగా సృష్టి నష్టపరచబడుతుంది కాబట్టి ఇదంతా కూడా నీటితో సమూల నాశనము భూమి మీదకి నేను తీసుకురాబోతున్నాను. అయితే నోవహు మాత్రము యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. నరులందరూ పాపం చేసి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు నోవహు మాత్రము యెహోవా యొక్క కృప పొంది ఉంటున్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నోవహు ఒకడే దేవుని కృపను పొందాడు. క్రింది వచనంలోనే మనం ఏం చూస్తామంటే, నోవహు తన తరములో నీతిపరుడు నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. 9వ వచనంలో నోవహు నీతిమంతుడుగా, యథార్థపరుడుగా ఉన్నాడని అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆ నీతిని బట్టి ఆయనకు దేవుని కృప కలగలేదు. దేవుని కృప అంటేనే దాని ఉద్దేశం ఏంటి అంటే దయ, జాలి. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు గనుక
దేవుడు ఆయన పైన కనికరించాడు అన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేయట్లేదు. సందర్భంలో మనం చూస్తే నరులందరూ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. వాక్యం కూడా చెప్పే సత్యం ఏంటి అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వాస్తవానికి మనుషుల స్థితి ఇది. అయితే నోవహు మాత్రము దేవుని కృప దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. కృప పొందినవాడు గనుక దేవుని ఎదుట యథార్థపరుడుగా నీతిపరుడుగా జీవిస్తున్నాడు. ఇది అప్పుడు దేవుడు నోవహుతో నిబంధన చేస్తున్నాడు. దానికి ముందు దేవుడు నోవహుతో చెప్పే మాట ఏంటి అని అంటే, ఇదిగో జల ప్రళయం, జల ప్రవాహము రాబోతుంది. భూమిపైన ఉంటున్న ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి మనిషి నశించిపోబోతున్నారు. అయితే నిన్ను, నీ కుటుంబమును, సృష్టిలో ఉంటున్న కొన్ని జీవులను నేను రక్షించబోతున్నాను. ఇదిగో ఒక ఓడ తయారు చేసుకో నోవహు, నేను చెప్పిన విధంగా ఈ ఓడ తయారు చేసుకో. చక్కగా వెళ్ళి ఆ ఓడలో భద్రంగా ఉండండి. ఆ ఓడ తలుపులు నేను వేస్తాను. ఇదిగో భయంకరమైన నీటి ప్రవాహం వచ్చి సమూల నాశనము మిగతా ప్రజలందరికీ చేయబోతుంది అని దేవుడు అక్కడ నోవహుతో చెప్పాడు. దృశ్య రూపకంగా దేవుడిచ్చే రక్షణ అక్కడ మనము చూడొచ్చు. పిక్చర్ ఒక మంచి మూవీ లాగా మన ముందు, వీడియో లాగా, మూవీ అనకూడదు కానీ వీడియో లాగా దేవుడిచ్చే రక్షణ అక్కడ మనకు దృశ్య రూపకంగా మానవాళంతటికీ సాక్ష్యం దేవుడు అక్కడ కనపరుస్తున్నాడు. పాపముకు తప్పకుండా శిక్ష రాబోతుంది. పాపమును శిక్షించినంత మాత్రాన పాపము పోదని దేవునికి తెలుసు. శిక్షిస్తే మనుషుల పాపం చేయడం మానివేయరు అని దేవునికి తెలుసు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే పాపమునకు తప్పనిసరిగా శిక్ష ఉంది. ప్రతి వ్యక్తి యొక్క పాపము లెక్కలోనికి తీసుకురాబడుతుంది. దేవుడు పాపమును అసహ్యించుకుంటాడు. ఆయన న్యాయవంతుడు కనుక శిక్ష తప్పనిసరి. అయితే ఒక చక్కటి ఓడ వంటి రక్షణ క్రీస్తులో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యేసు క్రీస్తుని ఆశ్రయించి, ఆయన సిలువను ఆశ్రయించి, ఆయన యొక్క రెక్కల క్రింద తనను తాను భద్రపరుచుకున్నవాడు. భద్రపరచుకోవడం అంటే ఆయన నమ్మడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం. ప్రభు యొక్క సిలువను విశ్వసించిన వాడు ఈ గొప్ప నాశనం నుండి తప్పించబడతాడు అనే సత్యము ఇక్కడ మనకు దృశ్య రూపకంగా కనబడుతుంది. ఏదో ఊరికే అక్కడ కథలాగా ఇది ఇక్కడ జరగట్లేదు. నోవహు ఉన్నాడు, ఓడగట్టుకున్నాడు, జలప్రలయం వచ్చింది, కాపాడబడ్డాడు, తర్వాత బయటకు వచ్చి జీవించాడు అన్న కథ మాత్రమే అక్కడ మనము చూడకూడదు. దృశ్య రూపకంగా క్రీస్తు ద్వారా సర్వలోకానికి దేవుడిచ్చే రక్షణ అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో ఆ విధంగా దేవుడు తాను చెప్పిన రీతిగానే ఆయన నీటి ప్రవాహంను పంపిస్తాడు. నోవహు, తన కుటుంబము, తనతో ఉన్న జంతువులు రక్షింపబడతాయి. మిగతా సృష్టమంతా కూడా నశించిపోతుంది. తర్వాత వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత, ఆ ఓడ నుండి బయటికి వచ్చిన తర్వాత, అప్పుడు దేవుడు నోవహుతో ఈ విధంగా నిబంధన, అగ్రిమెంట్ లోనికి ఆయన వస్తున్నాడు. మంచిది. ఈ నిబంధనలో ఉన్న కొన్ని విషయాలు మనము గ్రహించాలి. కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూడాలి. 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, వాస్తవానికి ఈ నిబంధనలో
మనం ముందు చూసినట్లు దేవుడు సృష్టి అంతటికి మానవాళికి ఇచ్చే సాధారణమైన కాపుదల గూర్చిన నిబంధన ఇక్కడ మనం చూడొచ్చు. రక్షించబోతున్నాడు, రక్షణను గూర్చిన ఒక మాట కూడా ఇక్కడ ఉండదు. రక్షకుడు రాబోతున్నాడని, లేదా ఇదిగో నిన్ను వేరుపరుస్తున్నాను, నీ కుమారులలో నుండి ప్రవక్త రాబోతున్నాడు, ఇలాంటి ప్రత్యేకమైన రక్షణను గూర్చిన ఆ వాక్కు మనకి ఇక్కడ కనిపించదు. కానీ రక్షణను దృష్టిలో ఉంచుకొని, మానవాళికి ఇచ్చే రక్షణను దృష్టిలో ఉంచుకొని దేవుడు సాధారణమైన కాపుదల ఇస్తాను. సాధారణమైన కాపుదల మానవులందరికీ, సృష్టి అంతటికి. రక్షణను గూర్చిన నిబంధన కేవలము రక్షింపబడే వారితో మాత్రమే దేవుడు చేస్తాడు. కానీ నోవహుతో చేస్తున్న నిబంధన అలాంటిది కాదు. మనుషులందరికీ సాధారణమైన కాపుదల, సృష్టి అంతటికి సాధారణమైన కాపుదల నేను ఇస్తానని దేవుడు ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. అలా దీంట్లో ఉంటున్న ఆ రెండు విషయాలు మనము ప్రాముఖ్యంగా రెండు విషయాలు ఈ నిబంధనలో మనం చూడొచ్చు. మానవాళికి కాపుదల, మానవాళి కాపాడబడాలి అంటే సృష్టి కూడా కాపాడబడాలి కాబట్టి సృష్టి అంతటికి కాపుదల. మంచిది. 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మానవాళి యొక్క కాపుదల గురించి, మానవాళి అంటే ఎక్కడనో దూరంగా దాన్ని చూడకండి, నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి నీ కాపుదల గురించి, నీ భద్రతను గురించి దేవుడు నిబంధన ఇక్కడ చేస్తున్నాడు. ఒకటి, మనము కుటుంబములుగా అభివృద్ధి పొందే ఆ కృప దేవుడు ఉంచాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు దేవుడు నోవహు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆది కాండంలో కనిపించే ఆ మాట మళ్ళీ వీరికి దేవుడు నిలబెడుతున్నాడు, వారికి ఇస్తున్నాడు. ఆశీర్వదించాడు. ఎంత చక్కటి మాట. దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. కాబట్టి కుటుంబములుగా మనము వృద్ధి పొందే ఆ కుటుంబ నియమమును దేవుడు తన కృప ద్వారా మనకు ఇచ్చి ఉంటున్నాడు. కుటుంబములు లేకపోతే మానవాళి లేరు, అసలు మనుషులే లేరు అని మనం చెప్పొచ్చు. కుటుంబము ద్వారా దేవుడు తన పనిని జరిగిస్తున్నాడని ఇక్కడ మనం చక్కగా చూడొచ్చు. కాబట్టి కుటుంబము అనేది దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన స్థానం దేవుడు దానికి ఇచ్చాడని మనం గ్రహించాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తే నోవహును ఒక్కడే దేవుడు రక్షించలేదు కదా. నోవహును, నోవహు యొక్క భార్యను, నోవహు ఒక్కడు దేవుని కృప పొందాడు. కానీ రక్షింపబడేటప్పుడు కుటుంబం అంతా కూడా రక్షింపబడి ఉంటుంది. కుటుంబములోగా దేవుడు మనుషులను చూస్తున్నాడు అనే ఆ సత్యం ఇక్కడ మనము గ్రహించవచ్చు. నోవహు యొక్క భార్య, నోవహు యొక్క కుమారులు, ఆ కుమారుల భార్యలు సైతం ఈ కాపుదల క్రిందికి వచ్చేస్తారు. దేవుడు ఆ విధంగా మనకు కుటుంబములుగా ఫలించే, కుటుంబములుగా భద్రపరచబడే ఆ ధన్యత, ఆ కృప ఇచ్చి ఉంటున్నాడు. ఈ విధంగా సాధారణమైన కాపుదల మనుషులకు దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి నిబంధన అనే మాట ఎత్తినప్పటి నుండి నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, కుటుంబములుగా మన పిల్లలను
కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. ఆ విధంగా నీవు రక్షింపబడ్డావు కాబట్టి నీ కుటుంబానికి అంతటికి రక్షణ యొక్క ఆ మేలులు, సాధారణమైన మేలులు దేవుడు కుటుంబానికి ఉంచుతున్నాడు. కాబట్టి అది గ్రహించి మనం కూడా ఆ వెలుగులో కుటుంబాన్ని, భార్యను, పిల్లలను ఆ వెలుగులో మనము ఒకరికొకరు సహాయపడుతూ కుటుంబాన్ని పెంచాలి. దేవుడు తన పనిని కుటుంబములుగా జరిగిస్తున్నాడు అని మనం గ్రహించాలి. కృత నిబంధనలో చూస్తే జైల్లో ఉన్న వ్యక్తి పౌలు దగ్గరికి వచ్చి, అయ్యా రక్షింపబడుటకు నేనేం చేయాలి అంటే పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షింపబడును. ఆయన ఒక్కడు విశ్వాసం ఉంచితే క్రమంగా ఆయన కుటుంబం కూడా ఆ విశ్వాసం ద్వారా రక్షింపబడుతుంది. రక్షణ యొక్క ఆ మేలు కుటుంబంలో దేవుడు ఆ విధంగా ఉంచుతున్నాడు. ఇదిగో ఆ విధంగా దాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా మనం చూస్తే 9వ అధ్యాయం 2వ వచనంలో, మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. కుటుంబాలుగా మనము అభివృద్ధి చెందే కృప దేవుడు ఉంచాడు. అదేవిధంగా భూమి మీద ఆధిపత్యము మనం ఇంకా జరిగించే విధంగా దేవుడు మానవాళికి, నీకు నాకు ఆ కృప దేవుడు ఇంకా ఉంచుతానని దేవుడు తన నిబంధన ఇక్కడ చేస్తున్నాడు. ఆదాముతో దేవుడు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు వెళ్ళి ఫలించి అభివృద్ధి పొందుడి, ఇదిగో భూమిని అంతటిని ఏలుడి అని దేవుడు చెప్పాడు. దేవుని మహిమ ఆదాము యొక్క ఏలికలో దేవుడు కనుపరచాలి అనుకున్నాడు. అయితే మళ్ళీ ఇక్కడ ఆ కృప దేవుడు ఉంచుతూ మనుషులతో ఏమంటున్నాడంటే, మీ భయమును మీ బెదురును అడవి జంతువులకు, పక్షులకు, ప్రతి జీవికి నేను ఉంచుతాను. ఇది ఈ విధంగా మనిషి మానవుడు అధిపతిగా ఉండే ఆ కృప దేవుడు ఉంచి ఉంటున్నాడు. జంతువులు బెదురుతాయని, ప్రాకే ప్రతి పురుగు మన పైకి శక్తివంతంగా ఎగిరే ఆ స్థితి దేవుడు వాటికి ఇవ్వకుండా మనిషినే ఇంకా ఆధిపత్య స్థాయిలో దేవుడు ఉంచి ఉంటున్నాడు. అది కూడా మనిషి యొక్క కాపుదలలో భాగంగా దేవుడు చేస్తున్న కార్యం. 3వ వచనంలో చూస్తే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో ఏమంటాడంటే, ఇదిగో మీరు ఈ వృక్షముల యొక్క ఫలములన్నీ తినొచ్చు, కాయగూరలు, పండ్లు, ఆకులు చక్కగా తింటూ వాటి వలన వచ్చే ఆ సత్తువ, ఆ బలమును పొందుతూ మీరు జీవించవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు మీకు వాటిని ఇచ్చి ఉన్నాను. అంటే జీవ రాశులను సైతం మనం తినొచ్చు అని దేవుడు ఆ శాంక్షన్ ఇస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటో నేను పూర్తిగా గ్రహించలేకపోయాను, కానీ బహుశా మనిషి పాపం చేసినందువలన, పతనమైపోయినందువలన కూర మొక్కలు, పండ్లు, చెట్లు వాటి సత్తువను కోల్పోవడం ప్రారంభించి ఉంటాయి. మనిషికి పరిపూర్ణమైన పౌష్టిక ఆహారము
వాటి వలన ఇంకా కలిగే ఆ ఆ ఆ స్థితి అవి కోల్పోతున్నాయి. కాబట్టి దేవుడు ఆ జీవములను లేకపోతే జంతువులను ఆహారముగా ఇస్తున్నాను అని దేవుడు ఆ శాంక్షన్ అక్కడ ఇచ్చి ఉంటున్నాడు. ఇదిగో ఇది ఇంకొకటి, మానవాళిని కాపాడుటలో, మానవాళికి సాధారణమైన కాపుదలు ఇచ్చుటలో దేవుడు తన నిబంధనలో ఉంచుతున్న నియమము ఇదొకటి. కుటుంబములుగా మీరు వర్ధిల్లండి, మీరే అధిపతులుగా ఉండి జంతువులను పక్షులను ఏలండి, తినుటకు మీకు కావలసిన ఆహారములు నేను ఇంకా ఉంచుతాను. పాపం చేసినందుకు దేవుడు సంపూర్తిగా వీటన్నిటిని తొలగించి వేయచ్చు. అయితే దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఉంచుతున్నాడు అని అక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక విషయం 4వ వచనంలో మరి ప్రాముఖ్యమైన విషయం, ఈ నిబంధనలో మరి ప్రాముఖ్యమైన విషయము, మానవాళి ప్రాణమును కాపాడుతూ దేవుడు ఇక్కడ నిబంధన మనుషులతో చేస్తున్నాడు. మానవాళి ప్రాణము యొక్క విలువ 4వ వచనంలో దేవుడు చెప్తాడు. ప్రాణం, అదే ప్రాణమైన, జంతువు యొక్క ప్రాణమైన, మనిషి యొక్క ప్రాణమైన, సాధారణంగా ప్రాణం అనేది విలువైంది, జీవం అనేది విలువైంది. అందుకే 4వ వచనంలో ఏమంటాడంటే, మీరు జంతువులన్నింటినీ తినొచ్చు, కానీ తినేటప్పుడు దాని రక్తమును మాత్రం మీరు తినకూడదు. ఎందుకు అనంటే దాని రక్తమే దాని ప్రాణం. శరీరంను మీరు తినొచ్చు, కానీ దాని రక్తం మీరు తినకూడదు. అది జంతువు అయినా కూడా ప్రాణం విలువైంది కాబట్టి రక్తం నా విధంగా మీరు ఒలికించాలి, అంతేగాని దాన్ని తినకూడదు. అయితే మరి ముఖ్యంగా మనిషి యొక్క ప్రాణము ఇంకా విలువైంది. మనిషి ప్రాణము బహు విలువైంది గనుక దేవుడు ఏమంటాడంటే 5వ వచనంలో, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వారి సహోదరుని విచారణ చేయుదును. ఈ అకౌంటబిలిటీ దేవుడు పెడుతున్నాడు. మనిషి ప్రాణం విలువైంది కాబట్టి ఎవరైనా ఇంకొకరి ప్రాణము తీసినట్లయితే నేను లెక్క అడగబోతున్నాను. జంతువు తీసిన జంతువు లెక్కలో తీసుకురాబడుతుంది. మనిషి ఇంకొక ప్రాణమును, మనిషి యొక్క ప్రాణం తీస్తే అతడు కూడా లెక్కలోని తీసుకురాబడతాడు. ఈ భయము మానవుల్లో దేవుడు ఈ విధంగా పెడుతున్నాడు. ఒక వ్యక్తిని నష్టపరిచి అతని ప్రాణమును తీసినట్లయితే నీవు లెక్కలోనికి తీసుకురాబడతావు. కాబట్టి జాగ్రత్త, మనిషి యొక్క ప్రాణము కాపాడబడాలి అని దేవుడు ఈ భయము, ఈ బెదురు మనుషులకు పెడుతున్నాడు. ఇంకా 6వ వచనంలో చూస్తే ఇంకా ఖచ్చితమైన మాట ఏమంటున్నాడంటే, నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అది ఇంకా భయంకరమైన మాట. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఒకవేళ ఎవడైనా ఇంకొక వ్యక్తిని తన ప్రాణమును తీసినట్లయితే వాని ప్రాణము మరి ఒక మనుష్యునితో చేత తీయబడుతుంది. ఇంకెంత భయమో చూడండి. ఆ భయాన్ని దేవుడు మనుషుల్లో పెడుతున్నాడు. మానవాళంతటికీ సాధారణమైన కాపుదలను ఇస్తాను అని వాగ్దానం చేస్తే ఏమంటున్నాడంటే, ప్రాణాలు కాపాడబడాలి, మనుషుల ప్రాణాలు కాపాడబడాలి. ఎవరైనా అలాంటి అతిక్రమం చేసినట్లయితే
నేను లెక్క అడుగుతాను. దాంతో పాటు ఏమంటున్నాడంటే, ఇంకొకరి ప్రాణం ఎవరైనా తీస్తే వాని ప్రాణము ఇంకొకరి చేత తీయబడుతుంది. ఆ బెదురు, ఆ భయము దేవుడు వాస్తవానికి ఏం చేస్తున్నాడంటే మనిషి చేతికి ఇస్తున్నాడు. హేబేలు కయీను చేత చంపబడినప్పుడు దేవుడు వచ్చి కయీను అడుగుతాడు, ఏం చేశావయ్యా? ఇదిగో నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది, ఇలాంటి పని చేస్తావా అని దేవుడు వచ్చి కయీను అడుగుతాడు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషి వచ్చి మనిషిని అడిగే విధంగా, ప్రశ్నించే విధంగా, శిక్షించే విధంగా దేవుడు మనిషికి ఆ కత్తిని ఇస్తున్నాడు. ప్రాణులకు మనుషుల వలన బెదురు ఏ విధంగా ఉందో, అంటే వేరే జీవులు వచ్చి మనిషిని చంపలేదు, ఎందుకంటే ఆ బెదురు దేవుడు పెట్టాడు. అదే విధంగా ఇంకొక మనిషి వచ్చి కూడా మనిషిని చంపకుండా ఆ బెదురు దేవుడు పెడుతున్నాడు. మనిషి వలన మనిషికి దేవుడు బెదురు పెడుతున్నాడు. ఇదిగో దాంట్లో నుండే గవర్నమెంట్ అనే వ్యవస్థ, పోలీస్ అనే వ్యవస్థ, రాజ్యాధికారులు ఇవన్నీ కూడా ఈ నియమంలో నుండి వచ్చి ఉంటున్నాయి. నీ ప్రాణమును కాపాడబడినట్లు దేవుడు ఈ కత్తిని, లేకపోతే ఈ దండమును మనిషి చేతికి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి రాత్రి చక్కగా పడుకున్న దొంగ ఎవడు రాలేదు, ఉదయాన్నే లేచి చక్కగా పాల ప్యాకెట్లు తీసుకొని టీ చేసుకొని చక్కగా త్రాగుతున్నాం. ఆ పాల ప్యాకెట్లు తెచ్చిన వాడు నిన్ను పొడవలేదు, నీ ఇంట్లో ఉంటున్న వారు నిన్ను కొట్టి చంపలేదు, నీ ప్రాణమును తీయలేదు. ఎందుకు అనంటే ఈ బెదురు దేవుడు పెట్టాడు. పోలీసుడు వచ్చి కొడతాడు, ఇంకొకడు వచ్చి న్యాయస్థానంకు అప్పగిస్తాడు అనే ఆ ఆధిపత్యం, ఆ కత్తి దేవుడు మనుష్యునికి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనిషి ప్రాణమును ఎవడైనా తీసినట్లయితే వాని ప్రాణము కూడా తీయొచ్చని దేవుడు ఆ శాంక్షన్ ప్రకటిస్తున్నాడు. విధ్వంసం ఎవడైనా సృష్టిస్తున్నట్లయితే, కట్టలు తెంచుకొని దుష్టత్వము జరిగిస్తున్నట్లయితే వాని ప్రాణమును తీసేయచ్చు. ఇదిగో కఠినమైన నియమము, ఆ భయంకరమైన బెదురు దేవుడు పెడుతున్నాడు. ఈ రెస్ట్రైంట్, నా ప్రాణం పోతుంది అనే భయం వానికి కలిగి వాడు ఆ దుష్టత్వం చేయకుండా మాంటాడు, నీకు హాని చేయకుండా మాంటాడు. దేవుడు దేవుడు నిన్ను నన్ను కాపాడాలి, మానవాళంతటికీ సాధారణమైన కాపుదలు ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఇదిగో ఈ నియమం కూడా దేవుడు పెడుతున్నాడు. క్రైస్తవులంగా మనం దాన్ని ఏ విధంగా చూడాలి? మనం కూడా మనకు ఎవడైనా నష్టం చేస్తే వాడిని చంపేయవచ్చా అంటే, యేసుక్రీస్తు యొక్క సిలువలో మనం చూసినట్లయితే, సిలువ వెలుగులో మనము దీన్ని ధ్యానించినట్లయితే, క్రీస్తు మనలను క్షమించి ఉంటున్నాడు, మన కొరకు తన ప్రాణమును పెట్టినంతగా ఆయన మనల్ని క్షమించి ఉంటున్నాడు. గనుక మనము కూడా ఇతరులను క్షమిస్తూ ఉండాలి, మనం కూడా క్షమించాలి, వ్యక్తిగతంగా క్షమించాలి, వ్యక్తిగతంగా దుష్టత్వం చేసే ఆ వ్యక్తితో మాట్లాడాలి. అక్కడ కూడా వాడు వినకపోతే సంఘం దగ్గరికి తీసుకురావాలి. అక్కడ కూడా వాడు వినకపోతే అప్పుడు ప్రభుత్వానికి లేదా కట్టడి చేసే ఆ వ్యవస్థకు మనము అప్పగించేసారు, ఇంకా వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా దుష్టత్వం, మానని దుష్టత్వం చేస్తున్నట్లయితే
అతని ప్రాణమును తీయొచ్చు అనే ఆ శాంక్షన్ ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు అనంటే సాధారణమైన కాపుదల, మన ప్రాణములకు దేవుడు సాధారణమైన కాపుదల. ప్రాణం విలువైంది, ఇష్టానుసారంగా పొడుచుకోవడానికి లేదు, ఇష్టానుసారంగా నష్టం తెచ్చుకోవడానికి లేదు. ప్రాణం విలువైంది. ఆ రోజున ఆఖరి భాగంలో చూస్తే ఎందుకు ఇంత విలువ వచ్చింది మనుషుల ప్రాణానికి, ఇంత విలువైందిగా మనిషి యొక్క ప్రాణంను దేవుడు ఎందుకు ఎంచుతున్నాడు అంటే 6వ వచనంలో నరుని రక్తం చిందించు వాని రక్తం నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఇంత విలువ ఎందుకు సంతరించుకుంది మనుషుని యొక్క ప్రాణానికి? రక్షింపబడిన వాడైనా రక్షింపబడిన వాడైనా మిషనరీల జీవిత చరిత్రలో మనం చూస్తే మనకందరికి తెలిసిన సంఘటన గ్రాహం స్టెయిన్స్ గారి మరణం. ఎంతో భారంతో ఒరిస్సా ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. తన భార్య పిల్లలతో కలిసి పరిచయం చేయడానికి వచ్చాడు. మనుషులు తమ క్రూరత్వంలో తనను తన 2 కుమారులను అక్కడే కాల్చివేశారు. జీప్లో ఉండగానే వారికి నిప్పంటించారు. అరుస్తూ అరుస్తూ వాళ్ళు చనిపోయి ఉంటారు. అయితే తన భార్య, గ్రాహం స్టెయిన్స్ గారి భార్య చెప్పిన మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు నన్ను క్షమించాడు, ఇదిగో వీరిని కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్పి వారి పైన శిక్ష ఏమి చేయాలి అనే ఆరోపణ చేయలేదు. విశ్వాసులు ఆ విధంగా దాన్ని చూడాలి. ప్రాణం విలువైంది, రక్షింపబడని వ్యక్తి ప్రాణమైన విలువైంది. ఎందుకు ఆ విలువ మానవుని యొక్క ప్రాణముకు ఉంది అనంటే, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున మనుషుడు చేయబడి ఉంటున్నాడు. మనమందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. ఒకరితో ఒకరము మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరిని మనం అవమానపరచకుండా, కించపరచకుండా, గౌరవపరుస్తూ మనం సహవాసంలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి దేవుని పోలికలో చేయబడ్డాడు. దేవుని పోలికను మనము నష్టపరుస్తాము, దేవుని పోలికను మనము అవమానపరుస్తాము, దేవుని పోలికను కలిగి ఉన్న వ్యక్తిని కొడుతూ శ్రమ పెడుతూ ఉండగలుగుతాము. ఎంత భయంకరమైంది అది. అతని ప్రాణం విలువైంది. ఎందుకు అనంటే అతడు దేవుని పోలికలో చేపట్టాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, పురుషుడు దేవుని మహిమ అయి ఉన్నాడు. పురుషుడు అంటే ఆ పోలికను గురించి మాట్లాడు. దేవుని పోలిక అతనిలో ఉంది. స్త్రీలో సైతం ఆ పోలిక ఉంది. ఆ పోలిక గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవుని మహిమ అయి ఉన్నాడు. దేవుని మహిమను కనుపరిచే ఆ పోలికను దేవుడు మనిషిలో ఉంచి ఉంటున్నాడు. దాన్ని మనము నష్టపరుస్తూ ఉండడం ఎంతో ఘోరమైన దుష్కార్యం. దేవుని మహిమను కొల్లగొడుతున్నట్లు లెక్క. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోకపోయినట్లయితే కూడా నీవు చేస్తున్నది కూడా అదే. దేవుని మహిమ స్వరూపమును నీవు చెరిపివేస్తున్నావు. ఇదిగో ఎందుకింత విలువ దేవుడు మనిషి ప్రాణానికి ఇచ్చాడు? ఈ విధంగా మనిషిని ఎందుకు దేవుడు ఈ విధంగా కాపాడుతున్నాడు అని అంటే, అతడు దేవుని పోలికలో చేయబడ్డాడు, దేవుని స్వరూపమందు అతడు చేయబడ్డాడు. ఇది మనిషిని గురించి దేవుడు చేస్తున్న నిబంధన. మానవాళంతటికీ సాధారణమైన కాపుదల దేవుడు ఇస్తున్నాడు. కావుననే మనం ఈరోజు కాపాడబడుతున్నాం.
కుటుంబములుగా వర్ధిల్లే ధన్యత ఉంచాడు. జంతువుల పైన ఆధిపత్యం ఇచ్చాడు. తినడానికి ఆహారం ఉంచాడు. మన ప్రాణములకు భద్రతను కలుపరుస్తూ ఆ కత్తిని మనుషుల చేతిలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఈరోజు ఎవడు మనల్ని పొడవకుండా మనము ఆ విధంగా కాపాడబడుతున్నాం. దేవుని పోలికలో చేపట్టాం కాబట్టి మానవాళంతటికీ దేవుడు సాధారణమైన ఈ కాపుదలను ఇస్తానని దేవుడు నిబంధన చేస్తున్నాడు. మంచిది. 8వ వచనం నుండి చూస్తే సృష్టి అంతటికి సాధారణమైన కాపుదలను ఇస్తాను. అంతే కదా, మనిషి రక్షింపబడడంలో అతడు ఒక్కడే రక్షింపబడితే అది పరిపూర్ణమైన రక్షణ కాదు. అతని కొరకు చేయబడిన సృష్టి అంతా కూడా విమోచించబడాలి. కాబట్టి రాబోయే రక్షణను దృష్టిలో ఉంచుకొని మానవాళంతటికీ కాపుదలను ఇస్తానన్నాడు. అదే సమయంలో సృష్టి అంతటికి కూడా కాపుదలను, భద్రతను ఇస్తానని దేవుడు ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. రోమిలకు రాష్ట్ర పత్రికలో పౌలు ఏమంటాడంటే, సృష్టి అంతా కూడా ఘోషిస్తుంది తనకు కలిగిన వ్యర్థత నుండి. కుమారులు విడిపించబడాలి, కుమారులతో పాటు సృష్టి విడిపించబడాలని ఘోషిస్తుంది అని పౌలు అంటాడు. కాబట్టి మనుష్యుడు రక్షింపబడుతున్నప్పుడు అతని రక్షణలో భాగంగా, పరిపూర్ణమైన రక్షణలో భాగంగా సృష్టి అంతా కూడా రక్షింపబడాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ రక్షణను దృష్టిలో ఉంచుకొని చివరి వరకు ఇదిగో సృష్టికి కూడా కాపుదలను ఇస్తానని ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. 8వ వచనంలో చూస్తే, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానంతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుస్తున్నాను. అంటే కేవలం నోవహుతో చేయట్లేదు. నోవహు యొక్క సంతానమైన మనతో, మనుషులందరితో మాత్రమే దేవుడు చేయట్లేదు. ఏమంటున్నాడు? ప్రతి జీవి, పక్షులు, పశువులు, భూజంతువులన్నిటితో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. అంటే ఇది పెద్ద నిబంధన, బ్రాడర్ కవెనెంట్. కేవలం రక్షణను గురించి, రక్షింపబడే వారితో వారి రక్షణను గురించి చేసే నిబంధన కాదు. మనుషులందరితో, ప్రతి జీవితో, ప్రతి భూజంతువుతో, సృష్టి అంతటితో కాపాడుతాను, భద్రపరుస్తాను, కాపుదలనిస్తాను అని దేవుడు చేస్తున్న నిబంధన. ఒక్కొక్క జీవి, ఒక్కొక్క ప్రాణి కాపాడబడుతుంది, భద్రపరచబడుతుంది. కాబట్టి జీవులన్నీ కూడా, ప్రాణులన్నీ కూడా తమ క్రమమును నెరవేరుస్తున్నాయి. అవి తమ క్రమం నెరవేర్చినట్లయితే మనము సరిగా జీవించలేము. వింటున్నారు? అవి తమ క్రమం నెరవేరుస్తూ సృష్టి ఆ విధంగా కాపాడబడుతుంది. ఒక్కొక్క జీవి, ఒక్కొక్క ప్రాణి దేవుడు కాపాడుతున్నాడు. నూతన సృష్టిలో దేవుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిగా చేసినప్పుడు అక్కడ కూడా జీవులు, జీవరాశులు ఉండే అవకాశం ఉంది అని మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. ఎందుకు అనంటే దేవుడు వాటితో సహితం తన నిబంధన స్థిరపరుస్తున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. భూజంతువులన్నీ కూడా కాపాడబడతాయి, కాలములు కాపాడబడతాయి. 8వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ
కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగలును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. జీవులన్నింటినీ భద్రపరుస్తానని నిబంధన చేస్తున్నాడు. అదే క్రమంలో కాలములు, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, రాత్రి పగలు అవి ఉంటాయి, వాటి క్రమమున అవి తప్పవు అని, ఇలాంటి కాపుదలను ఇస్తాను అని దేవుడు సృష్టిని గురించి మానవాళి కొరకు ఆ నిబంధన దేవుడు చేస్తున్నాడు. గనుకనే ప్రతి కాలము తన క్రమం చొప్పున వస్తూ, ప్రతి కాలం తన క్రమం చొప్పున తన బాధ్యత నిర్వర్తిస్తూ మనుషులకందరికీ క్షేమమును కలిగిస్తున్నాడు. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కాపుదల, ఎంత దీర్ఘశాంతులు దేవుడు. మంచివారిని, చెడ్డవారిని, పాపం చేసేవారిని, పరిశుద్ధులను అందరినీ పోషిస్తూ, సంరక్షిస్తూ, తమ ప్రాణములకు భద్రతనిస్తూ, తినడానికి ఆహారం కలిగినట్లు, నిద్ర రాత్రి పగలు కలిగినట్లు వారికి ఈ క్షేమమును ఉంచక మానను, ఉంచుతాను అనే నిబంధన దేవుడు చేస్తున్నాడు. కాబట్టి అందరూ కుటుంబములుగా తమ తమ ఇళ్లలో ఉండగలుగుతున్నారు, టైంకి ఆహారం తీసుకోగలుగుతున్నారు, రాత్రి పగలు జరుగుతుంది, కాలములు తప్పవని దేవుడు ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. ఇదిగో అది సృష్టి యొక్క కాపుదలలో అది ఇంకొక భాగం. జీవరాశులన్నీ కాపాడబడతాయి, కాలములు కాపాడబడతాయి, సీజన్స్ విల్ బి కెప్ట్. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే సృష్టి యొక్క కాపుదలలో భూమి అంతటిని కాపాడుతాడు అనే మాట దేవుడు ఇస్తున్నాడు. 13వ వచనంలో చూస్తే, మేఘములో నా ధనస్సు నుంచి తిని అది నాకును, జంతువులతో మాత్రమే కాదు, నాకును భూమికి మధ్య నిబంధనగా గుర్తుగా ఉంటుంది. భూమితో కూడా దేవుడు సృష్టిని కాపాడడంలో భాగంగా భూమితో కూడా నిబంధన చేస్తున్నట్లు అక్కడ మనం చూడొచ్చు. మనుషుల మనుగడను కాపాడుతూ, జంతువుల మనుగడను కాపాడుతూ, కాల క్రమములను కాపాడుతూ, అదే సమయంలో భూమిని కాపాడు. మళ్ళీ నీళ్ళు ఈ విధంగా రావు నీ పైకి, మళ్ళీ ఇలాంటి నాశనము నీ పైకి తీసుకురాను అని దేవుడు భూమితో ఆ నిబంధన చేస్తున్నాడు. బహు పెద్ద నిబంధన, బ్రాడర్ కవెనెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు ఆ విధంగా మానవాళి యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకొని రక్షించబోతున్నాను. ఆ రక్షణను దృష్టిలో ఉంచుకొని మానవాళి కంతటికి కాపుదలనిస్తూ, మనుషులందరికీ కాపుదలనిస్తూ, సృష్టి అంతటికి కాపుదలనిస్తూ నోవహుతో ఈ నిబంధన దేవుడు చేస్తున్నాడు. మరి చివరిగా ఒక అంశం చూసి మనం ముగించుకుందాం. ఈ నిబంధన చేసి దేవుడు ఏమంటాడంటే, ఈ నిబంధనకు ఒక గుర్తును దేవుడు పెడతాడు. నిబంధనకు గుర్తు అనేది ఇక్కడి నుండి ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చే ప్రతి నిబంధనకు ఒక గుర్తు దేవుడు పెడతాడు.
నీకు నాకు నిబంధన జరిగింది, దానికి గుర్తిది, ముద్ర ఇది అని దేవుడు ప్రతి నిబంధనకు ఒక గుర్తు ఇస్తాడు. ఇక్కడ నుండి అది ప్రారంభమైంది. ఆ గుర్తు ఏంటి అని అంటే, మేఘములో, ఆకాశములో ఒక ధనస్సును ఉంచుతాను. వాస్తవానికి ఆ ధనస్సు అనేది సృష్టిలో ఒక భాగం. నీళ్లు పడినప్పుడు సూర్యకాంతి అంతా కూడా మనకు రిఫ్లెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా కనబడతాయి. అది ఇట్ ఇస్ అ న్యాచురల్ ఫినామినన్, సృష్టిలో ఒక భాగం. అయితే దాన్ని ఉపయోగించుకొని దేవుడు ఏం చేస్తాడంటే, దాన్ని నిబంధనకు గుర్తుగా దేవుడు దాన్ని పెడతాడు. ఇంద్రధనస్సు అని, ఇంకేదో ధనస్సు అని దాన్ని తప్పుగా పిలుస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనుషులు సృష్టించిన కథలు. ఇంద్రుడు ధనస్సు ఎక్కువ పెట్టాడు కాబట్టి అక్కడ ఆ ధనస్సు ఉందని ఏదేదో కథలు చెప్తూ ఉంటారు. కానీ అది న్యాచురల్ థింగ్, భూమిలో సహజంగా ఉండే భూమి యొక్క పద్ధతి. దాన్ని ఉపయోగించుకొని దేవుడు గుర్తుగా, నిబంధనకు గుర్తుగా దేవుడు ఆకాశంలో దాన్ని ఆ విధంగా వినియోగిస్తున్నాడు. కాబట్టి ఆ ధనస్సును చూసిన ప్రతిసారి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, అమో దేవుని కృప, దేవుడు నిబంధన చేశాడు గనుక ఈ సాధారణమైన కాపుదల మేమందరం పొందుతున్నాం. దేవుడు అలాంటి దాన్ని ఉపయోగించుకున్నట్లో మనం ఏం చూడొచ్చు అంటే, ఆయన యొక్క కృప, ఆ రంగురంగుల ఆ ధనస్సు మనం చూసినప్పుడు ఆయన యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఉగ్రతతో వచ్చాడు, నీటి ప్రవాహంతో అన్నిటిని సంహరించాడు. అయితే అదంతా అయిపోయిన తర్వాత చక్కటి రంగురంగుల ఆ ధనస్సు వచ్చి దేవుని కృపను మనకు దృశ్య రూపకంగా చూపిస్తుంది. న్యాయవంతుడు, నీతిమంతుడు, పాపమును అసహించుకునేవాడు, పాపమునకు శిక్ష విధించేవాడు, అదే సమయంలో అపారమైన కృప గలవాడు, దీర్ఘశాంతము కలవాడు, నెమ్మది, సమాధానము, ప్రేమ కలిగిన వాడు. ఆకాశంలో ఈ మధ్యలో అసలు ఆ ధనస్సు కనిపించట్లేదు, రెయిన్బో కనిపించే ఆ స్థితి అసలు లేదు. ఎందుకు అనంటే, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. కొంచెం అలా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అది ఓపెన్ ఏరియాలో కనిపిస్తుంది. ఆ గుర్తును చూసినప్పుడల్లా మనకు జ్ఞాప సూచికగా దేవుడు దాన్ని ఉంచాడు. కాలము తమ క్రమం తప్పట్లేదు, భూజంతువులన్నీ కూడా తమ పని జరిగిస్తున్నాయి. నీ ప్రాణం కాపాడబడుతుంది, సమృద్ధి అయిన ఆహారం ఇవ్వబడుతుంది, కుటుంబములుగా మీరు వర్ధిల్లే ఆ కృపను దేవుడు ఉంచాడు. ఇదిగో ఈ సాధారణమైన కాపుదలకు గుర్తుగా, ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు దాన్ని ఉంచాడు. కాబట్టి అది చూసినప్పుడల్లా మనము దేవా ఎంత కృప గలవాడు, ఒక ముద్ద పెట్టుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు దేవా ఎంత కృప గలవాడు, రాత్రి అంతా చక్కగా భద్రంగా పడుకొని లేచావు, దొంగ వచ్చి నీ ఇంట్లోకి వచ్చి నేను చంపేయలేదు, దేవా ఎంత కృప గలవాడు, కుటుంబ వాతావరణం ఇచ్చాడు, దేవా ఎంత కృప గలవాడు, నీకు విరోధంగా పాపం చేసిన దీర్ఘశాంతం వహిస్తూ ఈ ఒక్కొక్క నియమము నీవు తీసివేయకుండా చక్కగా వర్షకాలం వస్తుంది, చలికాలం, ఎండాకాలం ఒక్కటి కూడా తప్పకుండా నీ కృపలో నీవు ఉంచావు. దేవా ఎంత కృప గలవాడు అని వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇవన్నీ మనకు
యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా కలుగుతున్నాయని రక్షింపబడిన మనం ఇంకా స్పష్టంగా గ్రహించాలి. కృప ఉన్న దగ్గర మనకు వెంటనే జ్ఞాపకం రావాల్సిన మాట ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ. యేసుక్రీస్తు యొక్క శిలువ లేకుండా సాధారణమైన కృప లేదు, ప్రత్యేకమైన రక్షించే కృప లేదు. కాబట్టి ఇదంతా కూడా క్రీస్తు ఘనపరచబడినట్టు, క్రీస్తు యొక్క సామర్థ్యంలో నుండి ఈ మేలులన్నీ కూడా మనకు కలుగుతున్నాయని మనం గ్రహించాలి. ఒక ఆయన ఏం జ్ఞాపకం చేశాడంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మళ్ళీ ధనస్సు కనిపిస్తుంది. ధనస్సు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అంటే యోహాను పరలోకం ఎలా ఉంటుంది అని దర్శన రీతిగా చూస్తున్నాడు. అంతా ముగించి వేయబడింది, అందరం పరలోకానికి వెళ్తాం, అక్కడ ఎలా ఉంటుంది అసలు అని దర్శన రీతిగా ఆయన చూస్తున్నాడు. దేవాది దేవుని సింహాసనం చూస్తాడు. ఆ సింహాసనం పైన ఆయనకేం కనిపిస్తుంది అంటే ఒక ధనస్సు కనిపిస్తుంది. ఈ పుస్తకం రాసిన ఈయనేమంటాడంటే మనమందరం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు జ్ఞాప సూచికగా దేవుని నమ్మదగిన తత్వానికి, దేవుని శాశ్వతమైన ప్రేమకు సూచికగా మళ్ళీ అక్కడ ఒక ధనస్సు దేవుడు బహుశా ఉంచి ఉన్నాడేమో అని ఆయన అంటాడు. అంటే దేవుని ఆ రక్షణ పొందిన మనము మళ్ళీ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు దాన్ని ఉంచుతాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే ఆ ధనస్సు పచ్చగా ఉంటుంది, ఈ ధనస్సు ఏమో రంగురంగులుగా ఉంది, అది పచ్చగా ఉంది అని యోహాను చూస్తూ ఉంటాడు. పరలోకంలో దేవుని సింహాసనం ఆ విధంగా ఉండబోతుంది. వాస్తవానికి ఎలా ఉంటుందో మనం స్పష్టంగా చెప్పలేము, కానీ దర్శన రీతిగా ఆయన చూస్తూ ఏమంటున్నాడంటే దేవుని సింహాసనం పైన ఆ ధనస్సు పచ్చని ధనస్సు. పచ్చనిది ఎప్పుడైనా సంతోషానికి, సమృద్ధికి, సమాధానానికి సూచనగా మనము చూస్తూ ఉంటాం. దేవుని నమ్మదగిన తత్వము మరలా మనకు అక్కడ అలా కనిపిస్తుంది. దేవుడు నోహుతో చేసిన నిబంధనకు అంత ప్రాముఖ్యత ఉంది అని దాంట్లో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు దృశ్య రూపిగా కనబడ్డప్పుడు యోహాను ఏమంటాడంటే గాయపరచబడిన ఒక గొర్రె పిల్ల నాకు కనిపిస్తుంది అని అంటాడు. అంటే శిలువ యొక్క ఛాయ అక్కడ కొంత ఏదో రీతిగా మనకు కనిపిస్తుంది. ఇది అదే విధంగా నోహుతో దేవుడు చేసిన ఈ కృపానుబంధన, ఈ మేలు ధనస్సులో ఇక్కడ మనకు కనిపిస్తుంది. బహుశా మళ్ళీ అక్కడ కూడా దేవుని న్యాయమైన సింహాసనంపై ఆయన న్యాయవంతుడు అయినా కూడా క్రీస్తు శిలువను బట్టి కృపను, సమృద్ధి అయిన కృపను మన ఎడల ఉంచుతున్నాడు. ఇదిగో పచ్చని ధనస్సు అక్కడ ఉంది అని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదిగో నోహు యొక్క నిబంధన అంత ప్రాముఖ్యమైనది అని ఆ విధంగా మనం చూడొచ్చు. మంచిది, అందరం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.